అంజనాదేవి సుతుడు కాబట్టి ఆంజనేయుడని, కేసరి కొడుకు కాబట్టి కేసరి తనయుడని, వాయుదేవుడి వరంగా పుట్టినవాడు కాబట్టి వాయునందనుడని పిలుస్తారు కదా. మరి హనుమంతుడని ఎందుకు పిలుస్తారో తెలుసా? జన్మతః బలసంపన్నుడైన ఆంజనేయుడు ఒకసారి ఉదయిస్తున్న సూర్యుని చూసి పండు అనుకొని తినటానికి ఆకాశానికి ఎగిరాడు. సూర్యుడి వైపు దూసుకొస్తున్న ఆంజనేయుడిని ఎంతమంది దేవతలు ఆపినా కూడా ఎవరి వల్ల సాధ్యం కాలేదు. చివరికి దేవతలందరూ ఇంద్రుని వద్దకు వెళ్లి ఆంజనేయుడి గురించి చెప్పారు. ఇంద్రుడు వజ్రాయుధాన్ని చేతబట్టి ఐరావతం మీద ఆంజనేయుడి వద్దకు వెళ్ళాడు. ఇంద్రుడు ఎంత చెప్పినా కూడా ఆంజనేయుడు వినకపోవడంతో ఇంద్రుడికి ఆగ్రహం వచ్చి అతనిపైకి వజ్రాయుధాన్ని విసిరాడు. అది ఆంజనేయుడి ఎడమ చెంపకు గట్టిగా తగిలింది. ఆ చెంపకు తగిలిన గాయం వల్ల నొప్పి కలిగి స్పృహ తప్పి కిందకి జారి ఒక పర్వతంపై పడిపోయాడు. వాయుదేవునకు ఇంద్రుడు చేసిన పనికి ఆగ్రహం కలిగింది. లోకాలలో గాలి లేకుండా ఉపసంహరించాడు. ప్రాణవాయువు లేక దేహాలు స్తంభించిపోయాయి. దేవతలందరూ వెళ్ళి జరుగుతున్న ఘోరం గురించి బ్రహ్మదేవునికి వివరించారు. బ్రహ్మ అంజనీదేవి వద్దకు వారిని వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఆమె బాల ఆంజనేయుడిని ఒడిలో పెట్టుకుని పెద్దగా ఏడుస్తూ ఉంది. బ్రహ్మను చూసిన వాయుదేవుడు పాదాలకు నమస్కరించాడు. బ్రహ్మ అతనిని దీవించి తన హస్తాలతో బాల ఆంజనేయుడిని ఒకసారి నిమురగానే అతని శరీరంపై ఉన్న గాయాలు మాయమై దేహం ప్రకాశవంతమైనది. బ్రహ్మస్పర్శలోని మహత్తు వల్ల అతను నిద్రలోంచి లేచిన వాడి వలె లేచాడు. వాయుదేవుడు సంతోషించి తిరిగి గాలిని లోకాలు పంపించి ప్రాణులను రక్షించాడు. లోకంలో వ్యవస్థ మళ్ళీ క్రమంగా పనిచేయడం జరిగింది. అప్పుడు బ్రహ్మ దేవతలందరికీ ఆంజనేయుడికి వరాలు ఇవ్వాల్సిందిగా కోరాడు. ఇంద్రుడు పద్మమాలికనిచ్చి తన వజ్రాయుధం వల్ల హనువు గాయపడ్డది కావున హనుమంతుడిగా పిలువబడతాడని, హనువు అనగా దవడ ఎముక అని అర్థం. వజ్రాయుధం వల్ల కూడా అతనికి మరణం ఉండదని చెప్పాడు. ఇదండి ఆంజనేయుడు హనుమంతుడిగా ఎలా మారాడో చెప్పే కథ. బాగుంది కదూ. నీటి వల్ల మరణం సంభవించదన్నాడు. యముడు తన కాలదండం ఇతనిని ఏమీ చేయలేదని, మృత్యువు లేదని వరం ఇవ్వగా కుబేరుడు, ఈశానుడు, విశ్వకర్మ కూడా వరాలిచ్చారు. బ్రహ్మ చిరాయువునిచ్చి బ్రహ్మాస్త్రం ఇతనిని కట్టిపడేలేదని మాటిచ్చాడు. శత్రువులకు భయాన్ని, మిత్రులకు సంతోషాన్ని ఇస్తాడని చెప్పి కామరూపం ధరించగలవాడని అని దీవించి దేవతలందరినీ వెంటబెట్టుకుని తిరిగి బ్రహ్మలోకం వెళ్ళిపోయాడు. ఇదండి ఆంజనేయుడు హనుమంతుడిగా ఎలా మారాడో చెప్పే కథ. బాగుంది కదూ.